ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ధాత్రి కోసం నేను ఏమైనా చేస్తానని తెలుసు కదా, అలాంటిది ధాత్రికి ఎంతో ముఖ్యమైన సాక్ష్యాలవి. వాటిని నువ్వు టచ్ చేస్తే ఊరికే వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు విన్న విషయం ఇక్కడే మర్చిపో. రేపు అక్క సాక్ష్యాలు తీసుకుని ఛానల్కి వెళ్లే వరకు బుద్ధిగా బుద్ధిమంతుడిలా ఉండు. కాదు కూడదు అని బుద్ధి బలం చూపించాలని చూస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఈసారి నీ అన్న కేదార్లా వచ్చి మాట్లాడను. పోలీస్ ఆఫీసర్ కేడీలా వచ్చి కాలర్ పట్టుకుని తీసుకెళ్తాను. నువ్వు ఇన్ని రోజులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా యువరాజ్ మంచి బాలుడు అనే మాస్క్ తీసేసి నీ అసలు రూపం ఇంట్లో ఉన్న అందరికీ చూపిస్తా. ఆ పని చెయ్యలేను అన్న డౌట్ ఏ మాత్రం నీ బ్రెయిన్లో ఉన్నా తీసేసే యువరాజ్. ఎందుకంటే నీకు తెలిసిన కేదార్, యూనిఫామ్ వేసుకున్న కేడి ఒక్కరు కాదు. ఇప్పుడు వెళ్ళి అరగంటలో తిరిగొస్తాను. రేపొద్దున వరకు నువ్వు నా కను సైగల్లోనే ఉండాలి. కాదని నీ లలిత కళల్ని ప్రదర్శన చెయ్యాలని చూస్తే ఈసారి నేను చూస్తూ ఊరుకోను. సరేనా? బాయ్. కేడి, ఎక్కడికెళ్ళావు? నా తమ్ముడితో హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ చేసి వస్తున్నాను. పద. రెండతయ్య, ఆడికి పోయి ఆధారాలు ఎట్టా తీసుకుంటావని కౌశికిని నిలదీయాలనుకుంటే నన్నేడికి తీసుకొచ్చినవేందమ్మీ? పద, కౌశికి దగ్గరికి పోదాము. వెళ్ళి ఎందుకు ఇలాంటి పని చేశావని అడగగానే అమాయకంగా ఫేస్ పెట్టి నన్ను క్షమించండి పిన్ని, నేనిప్పుడు ఒక అక్కగా ఆలోచించి ఆగిపోతే జర్నలిస్ట్గా నా వృత్తికి నేను అన్యాయం చేసిందన్నవుతాను. నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినా నా వృత్తిని నేను మోసం చేయలేను అంటుందా? వృత్తిని మోసం చేయలేనని చెల్లెలి కాపురాన్ని నాశనం చేస్తుందా? చేస్తుందా అని అంత డౌట్గా అడుగుతారేంటతయ్యా? వదిన ఆ సాక్ష్యాలు తీసుకుని నేను సాక్ష్యాలని బయట పెడతానని మాట చెప్పినప్పుడే చేసేసింది. అయ్యో, జగదాత్రి చేసిన పనికే మాధురిని వాళ్ళ అత్తింటోళ్ళు పుట్టింటికి పంపించేసుండారు. అప్పుడు ఆ కౌశికి అన్నయ్యే దోషి అని నేరం చేసుండాడని చెప్తే ఇంకేమైనా ఉండదా? జీవితంలో మాధురిని ఇక మెట్టినింటికి తీసుకుని పోతారా? నా కూతురు చెయ్యని తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా? ఇట్టా పుట్టింట్లో ఉండిపోవాల్సిందేనా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉండదా? అప్పటికి అందరం ఇంత విషయం తీసుకొని సావడం తప్ప వేరే దారి ఉండదా? మీరు భయపడే అన్ని జరగాలి అంటే ముందు వదిన సాక్ష్యాలు కాపాడుకోవాలి. వాటిని తీసుకుని ఛానల్కి వెళ్ళాలి. అసలు టెలికాస్ట్ చేయాలి కదా అత్తయ్య. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? సాక్ష్యాలు వదిన దగ్గర ఉంటేనే కదా మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. ఏ సాక్ష్యాలు ఛానల్కి పోకుండా మన చేతికే వస్తే అయితే ఏంది? సాక్ష్యాలు దొంగతనం చేద్దామని అంటా ఉండావమ్మీ? అవునత్తయ్య. మొన్న మనం నగలు కొట్టేసినందుకే మీ మామ ఇంకా రచ్చ పెడతా ఉండాడు. ఇప్పుడు మళ్ళా దొంగతనం అంటే పని అవుతుందా అమ్మీ? అసలు సాక్ష్యాలున్నాయనే మనకు తెలీదు. అలాంటిది మనమిలా దొంగతనం చేస్తాం, చేయగలం. నువ్వు చెప్తా ఉంటే బాగానే ఉండదు గాని ఆ అమ్మి జగదాత్రి ఉండగా మనం ఏం చేసినా కనిపెట్టేస్తుందమ్మీ. ఈసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడదాం అత్తయ్య.
మనం కాని సాక్ష్యాలు వదిన దగ్గర నుంచి తీసుకోగలిగితే ఫస్ట్ జేడి వదిన అనుమానిస్తుంది, ఆధారాలు అమ్ముకుందని అవమానిస్తుంది. మనం ఆ జేడిని ఇంకొంచెం రెచ్చగొడితే వదిన్ని అరెస్ట్ కూడా చేస్తుంది. జగదాత్రి వాళ్ళ అమ్మ నిర్దోషాన్ని నిరూపించుకునే సాక్ష్యాలే ఉండవు. అంటే మనం ఒక రకంగా జగదాత్రి మీద కూడా గెలిచినట్టే. అసలు సాక్ష్యాలే లేకుంటే కేసుండదు. ఏ కేసు లేనప్పుడు ఇంక ముద్దాయినెందుకు పెట్టుకుంటారు? అంటే మాధురి వాళ్ళ మావయ్య ఇంటికొచ్చేస్తారు, మాధురి అత్తింటికి వెళ్ళిపోతుంది. ఒక్కటి దెబ్బకి మనం అనుకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. మన శత్రువుల మీద కూడా గెలుస్తాం. భలే కరెక్ట్ గా చెప్పుండావమ్మీ. నువ్వు చెప్పినట్టు మనం కౌశికి దగ్గరున్న సాక్ష్యాల్ని ఇవాళ రాత్రికే దొంగతనం చేద్దాము. ఈసారి మనం కొట్టబోయే చావు దెబ్బ ఎవ్వరూ కనిపెట్టలేరత్తయ్య. హ్మ్. ఆ, అంటే నిద్రపోయావేమో, నిద్ర లేపుదామని. అవునా? నిన్ను ఆ? ఏయ్, దాత్రి 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 వద్దు, దాత్రి ప్లీజ్, దాత్రి దాత్రి సారీ 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 సారీ. రాక్షసి. హ? ఏదో అన్నావు, నాకు వినిపించలేదు. ఇంకొక్కసారి అన్నవా? ఆ, నేను రాక్షసుని అంటున్నా. నిన్ను డిస్టర్బ్ చేశాను కదా, అందుకే రాక్షసుని అంటున్నా. సారీ. ఏంటి ఇవాళ మేడం గారి మూడ్ బాలేనట్టుంది? దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మధు గురించి. తన ప్రాణాల్ని కాపాడి తన కాపురాన్ని చక్క పెడతామని మాటిచ్చాం. కానీ తన అత్తింటి వాళ్ళు మన మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. మధుని చూసిన ప్రతిసారి తన కన్నీళ్ళకి కారణం నేనే అని తలుచుకుంటే మనసు ముక్కలైపోతుంది కేదార్. వాళ్ళు ఆవేశంలో ఉన్నారు దాత్రే. కొన్ని రోజులు పోతే నిజాన్ని వాళ్లే ఒప్పుకుంటారు. జరిగిన దాంట్లో నీ తప్పు గాని మధు తప్పు గాని లేదని తెలుసుకుంటారు. మధుని వెతుక్కుంటూ వస్తారు చూడు. ఎక్స్క్యూజ్ మీ, కొరియర్ మేడం. ఎవరికి? మాధురి గారికి. ఇటివ్వండి. ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.